నీవెవరివి? సమూహపు రొట్టెల బల్లవి. ఇప్పుడు ఆ బల్ల ఎలా ఉండాలి? ఆయన ఇష్టానుసారంగా ఆయన చిత్తాన్ని కలిగి ఆయన కోరుకున్నట్టుగా ఉండాలి. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి నడిపించబడినటువంటి మనము మన ఇష్టానుసారంగా మనము మన యొక్క చిత్తానుసారంగా మనం కోరుకున్నట్టుగా మనము నడిపించబడితే దేవుని సన్నిధిలో అభిషేకించబడలేము, దేవుని ఆత్మని పొందలేము. దేవుడు అనుగ్రహించు నిత్య జీవానికి మనము ప్రవేశించలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా మనము కొనసాగించాలంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మనం తింటే